చంద్రబాబు గారు ఈరోజు తిరుపతి శ్రీ సిటీలో ఆయన పెట్టుబడులు తీసుకొచ్చాడని, కంపెనీలు ప్రారంభిస్తున్నారని, కొత్త కంపెనీలు ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయి, అన్ని వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయి అని జనాల చెవుల్లో కాలీఫ్లవర్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన కంపెనీలనే ఈయన ఇప్పుడు కొత్తగా పెట్టుబడులు తీసుకొచ్చాను అంటూ ప్రజలకు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం 2 నెలల వ్యవధిలోనే ఈయన అన్ని కంపెనీలను తీసుకొచ్చాను, ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు అని జనాల చెవుల్లో కాలీఫ్లవర్ పెడుతున్నాడు. రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన శ్రీ సిటీని తీసుకొచ్చారు. 2 లక్షల మందికి ఉపాధి కలిగేలా అక్కడ ఆయన ఇండస్ట్రియల్ కారిడార్ ప్రారంభించారు అనే విషయం కూడా ఆయన మర్చిపోయారు. 2008 సంవత్సరం ఆగస్టు 8వ తేదీ శ్రీ సిటీ రాజశేఖర్ రెడ్డి గారి చేత ప్రారంభించబడింది. ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఒక కియా కంపెనీ తీసుకొచ్చి కియా కంపెనీ యాజమాన్యాలను మోసం చేసి తన కమిషన్ల కోసం ప్రజల్ని ఏమారుస్తూ నిత్యం ప్రజల మధ్య ఉండాలి, ప్రెస్ మీట్లు పెడుతూ ఆ కంపెనీలను తీసుకొచ్చాను, ఈ కంపెనీలను తీసుకొచ్చాను అని చంద్రబాబు చెబుతుంటే ప్రజలందరూ కూడా నవ్వుకునే పరిస్థితి. ఎందుకంటే 2 నెలల కాలం పూర్తి అయిపోయింది, 3వ నెల కూడా పూర్తి కావస్తున్నది. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు పిల్లలకి. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు జగన్మోహన్ రెడ్డి అమ్ముకున్నాడు అని ప్రచారం చేసి తాను వస్తే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు మెడికల్ కళాశాలలో తీసేస్తాను అని చెప్పి ఈరోజు పిల్లల అడ్మిషన్లు జరుగుతుంటే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కూడా చంద్రబాబు అమ్ముకుంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అమ్ముకున్నాడు అన్నప్పుడు మీరు కూడా చంద్రబాబు కూడా ఆ సీట్లని మెడికల్ కాలేజీలో సీట్లను అమ్ముకుంటున్నాడు అని మీరు చెప్పిన మాటే మేము కూడా చెప్తున్నాం. చంద్రబాబు గారు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇప్పటికీ విద్యార్థులకు చెల్లించలేదు. మీకు 15 ఇస్తానని తల్లికి వందనం అని పేరు చెప్పి అటు తల్లులను ఇటు బిడ్డలను మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఉంటే ఈ పాటికి అమ్మఒడి పడేది, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వచ్చేటివి, రైతు భరోసా కూడా ఈరోజు రైతులకు వచ్చి ఉండేది. కానీ ఈరోజు ఫీజు రీయింబర్స్మెంటు లేదు, రైతు భరోసా లేదు, మరియు అమ్మఒడి లేదు. తల్లికి వందనం నీకు 15 లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు మేము పలావా పెడతాము అంటే చంద్రబాబు గారు మేము బిర్యానీ పెడతాము అనే లోపల బిర్యానీకి ఆశపడి ఓట్లేసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు అటు పలావా దక్కలేదు, ఇటు బిర్యానీ దక్కలేదు. మోసపోయారు. ఈరోజు జనాలు అందరూ కూడా చంద్రబాబు చెప్పిన హామీలను నెరవేర్చడు అని ఒక మాటపైకి వచ్చేశారు. చంద్రబాబు చెబితే చెయ్యడు అని వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చేశారు. ఇది చంద్రబాబు చేస్తున్న పరిపాలన. ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటూ రాష్ట్రంలో ప్రజలు కట్టే పన్నులను, మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని, టూరిజం ద్వారా వచ్చే ఆదాయాన్ని, రాష్ట్ర జిఎస్టీ ద్వారా వచ్చే ఆదాయాన్ని, రెవెన్యూ డిపార్ట్మెంటు ఇక రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ద్వారా వచ్చే ఆదాయాన్ని మొత్తం కూడా ఆ డబ్బులంతా ఏమైపోతున్నాయో తెలియట్లేదు. ఒక ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం, వృద్ధాప్య పింఛన్ ఇవ్వడం తప్ప రాష్ట్రం నుండి వచ్చే పన్నులన్నీ ఏమైపోతున్నాయి, మద్యం ద్వారా వచ్చే పన్నులన్నీ ఏమైపోతున్నాయి, ఆదాయం అంతా ఏమైపోతూ ఉంది. మరి ఆర్థిక పరిస్థితి గురించి ఎందుకు చేతులు ఎత్తేస్తున్నారు ఈరోజు చంద్రబాబు గారు? ప్రజలందరికీ కూడా తెలియాలి. రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన శ్రీ సిటీని ఈయనేదో గొప్పగా నేను సంపద క్రియేట్ చేస్తున్నాను, ఇక్కడ శ్రీ సిటీకి దగ్గరలో 3 ఎయిర్పోర్ట్లు, 3 విమానాశ్రయాలు ఉన్నాయి అని చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి 4 పోర్ట్లు తీసుకొచ్చాడు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు తీసుకొచ్చాడు. కొన్ని లక్షల మందికి ఉపాధి కలిగేలా ఆయన కొత్త పోర్టుల నిర్మాణం కానీ, ఈ ఫిషింగ్ హార్బర్స్ కానీ, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్స్ కానీ అవి ఓపెన్ చేయటం వల్ల చాలా లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. ఇది సంపద క్రియేట్ చేయటం అంటే. పేద విద్యార్థిని జగన్మోహన్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ వేస్తూ, అమ్మఒడి వేస్తూ చదివించాడు 5 సంవత్సరాలు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అటు రాజశేఖర్ రెడ్డి వేయలేదు, ఇటు చంద్రబాబు కూడా వేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఫీజు రీయింబర్స్మెంట్, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు కళాశాలల్లో 55,000 బీటెక్ ఇంజనీరింగ్ విద్యార్థులకి గత సంవత్సరం ఫీజు ఉంటే
ఈరోజు 75,000 ఫీజు అదే కళాశాలలో ఉండదు. పెంచేశారు. దాదాపు కూడా 20,000 రూపాయలు ఫీజు పెంచేశారు. ప్రతి పిల్లాడికి కూడా కన్వీనర్ కోటాలో సీట్ రావాల్సింది ఈరోజు మేనేజ్మెంట్ కోటాలో సీట్లు సంపాదించుకుంటున్నారు. ఇది మన పరిపాలన. ఎంతోమంది ఈ అకాడమిక్ ఇయర్లో ఫీజు రీయింబర్స్మెంట్ రాక వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోలేక అప్పులు చేసి మరి ప్రైవేట్ కళాశాల యాజమాన్యం ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. మరి ఇదేనా సంపద క్రియేట్ చేయటం అంటే? జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కంపెనీలను మేము తెచ్చాము అని చెప్పుకుంటూ మీరు ఫంక్షన్లు చేసుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టి జనాల పువ్వుల్లో కాలీఫ్లవర్ ఎందుకు పెడుతున్నారు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.